హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు మల్లన్న పట్నాలు పార్ట్ 2 కూడా చూపిస్తాను ఎలా జరిగిందో. ప్రీవియస్ వీడియోలో మల్లన్న దేవుని పట్నాలు 2 days జరుగుతాయని చెప్పాను కదా. ఫస్ట్ డే మైలపొల్లు జరిగాయి. మల్లన్న పట్నాలు పెళ్ళిలాగా జరుగుతాయని చెప్పాను కదా, అందుకే ప్రీవియస్ వీడియోలో మైలపొల్లు చూపించాను. ఇప్పుడు కూరలాగా 5 చిన్న చిన్న చెంబులకు ఇలా వాటికి డెకరేషన్ చేస్తారు. ఇలా కుంకుమ పసుపు రాసి ఒక గంపకు కూడా తీసుకుంటారు. వీటిని తీసుకెళ్ళి 5 బావులలో వాటర్ తీసుకొచ్చి పుట్ట బంగారం అంటారు. పుట్ట మట్టి తీసుకొని రావడానికి పుట్ట బంగారం కోసం ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. వాటినే కూరలు కూడా అంటారు. చూడండి ఎలా తయారు చేస్తున్నారో. వాటికి చిన్న గంపకు కూడా పసుపు కుంకుమ పెట్టి వాటిని డెకరేషన్ చేస్తున్నారు. ఈ గంపలోనే పుట్ట బంగారం లేదా పుట్ట మట్టి తీసుకొస్తారు. తీసుకువచ్చి పూజా మందిరంలోని మల్లన్న దేవుని చిన్న పీట ఉంటుంది, దాన్ని తౌతు అని కూడా అంటారు. దాని కింద చిన్న గద్దెలాగా వేసి తర్వాత ఆ పీటను అందులో పెడతారు. దానికోసం ఇదంతా ప్రిపేర్ చేస్తున్నారు పుట్ట బంగారం కోసం తేవడానికి. మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో. ఈ వీడియోలో అయితే ఈ పుట్ట బంగారం తేవడం, తీసుకువచ్చి పట్నాలు కూడా ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో అయితే చూసేయండి. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో కూడా చూసేయండి. పుట్ట బంగారం కోసం అయితే వెళ్తున్నారు. ఇవన్నీ పట్టుకొని అక్కడ పుట్ట దగ్గరికి అయితే వెళ్తారు. ముందైతే ఆ చెంబులలో 5 బావులు వాటర్ తీసుకోవాలి. కానీ ఇక్కడ 5 బావులు లేవు కాబట్టి మోటార్లో దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొస్తారు. మీరు కూడా చూసేయండి ఎలా జరుగుతుందో మల్లన్న దేవుని పట్నాలు అయితే. పుట్ట దగ్గరికి అయితే వచ్చారు. చూడండి, పుట్టకైతే ఫస్ట్ పూజ చేసి తర్వాత కొంచెం పుట్ట అంటే పుట్ట దగ్గర కదండి, కొంచెం పక్కకి అవంతా చేసేసి కొంచెం ఆ మట్టి అనేది తీసుకొని వస్తారు ఇంటికి. ఎలా పూజ జరుగుతుందో మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో. మల్లెలగాలి నగన్న ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలగాలి నగన్న ఇంట మల్లెలగాలి మల్లెల వాసనకు నగన్న మర్చే పండేవే నగన్న మర్చే పండేవా మల్లెల వాసనకు నగన్న మర్చే పండేవే నగన్న మర్చే పండేవే మల్లెల వాసనకు నగన్న మర్చే పండేవే అల్లల పరిగాలి నగన్న తంపెత్తరునాగో నగన్న కొట్టెత్తరునాగో దిగుతుకు నాగన్న నగన్న దిగుతందరనాగో నగన్న దిగుతందరనాగో కొట్టే రో సుతవటవాని నగన్న తీసెత్తరునాగో నగన్న పారెత్తరునాగో నగన్న సుతవటవాని నగన్న తీసెత్తరునాగో నగన్న పారెత్తరునాగో దిగుతుకు నాగన్న నగన్న దిగుతందరనాగో నగన్న దిగుతందరనాగా
రామ 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 బాణాల గుత్తవాడే బాలపడితే రాముడైనా రాముడు రాముడంటే రాముడైనా రాముడు ఉన్నాడైనా రామావ జడ్జ రామ రామ అతడి ఎల్లవ్వ రావే ఎల్లవ్వనా ఒక్క ముచ్చటున్నదయ్యా ఓ నాయనా రావే ఎల్లవ్వ రావే ఎల్లవ్వనా నాకు దగ్గ బొంగురామో బొంగురావాలే ఎల్లమ్మనా రామావ జడ్జ రామ రామ తీసుకొచ్చిన పుట్ట బంగారాన్ని ఇలా గద్దెలాగా వేసి దాని మీద మల్లన్న దేవుని పీట, ఈ పీటనే తవ్వుతాను కూడా అంటారు. ఇలా గద్దె మీద ఈ పీటను పెట్టేసి అందులో దేవుని ప్రతిమలను ఫోటో కూడా పెట్టి పూజ చేస్తారు పూజా మందిరంలో. ఈ పూజ చేసే వాళ్ళను ఒగ్గర్లు అని అంటారు. వాళ్ళు మల్లన్న దేవుని పట్నాలు వాళ్ళే చేస్తారు. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా పూజా మందిరం అయితే. మల్లన్న పట్నాలు 2 days జరుగుతాయని చెప్పాను కదా. ఈరోజు నైట్తోనైతే ఈ గద్దె కట్టడం అయిపోయింది. నెక్స్ట్ డే పట్నాలు స్టార్ట్ అవుతాయి. చూడండి పట్నం అయితే స్టార్ట్ చేసేసారు వేయడం ఒగ్గోళ్ళు. చూడండి ఎంత బాగా వేస్తున్నారో, మీరు కూడా చూసేయండి. ఆడు నమ్మితే అక్కే తుమ్ముతే అక్కే ఆడు కింద అంటే ఉన్నాడు అక్కిపోతాడు ఆడతాడు ఆ స్వర్గం పెడతానమే
పట్నం వేయడం పూర్తయింది. ఇప్పుడైతే దేవుళ్ళని తవ్వుతుని అవన్నీ తీసుకొచ్చి ఈ పట్నంలో పెడతారు. చూడండి ఇది. ముత్తాల రాజమల్లి లగ్గంపట్నం కౌరేళ్ళు మల్లన మీరు పేరు చూస్తాను గడియ మాట్లాడు కొడుకు గడియ మాట్లాడతాము లగ్గంపట్నం సెలవేనా
ప్రార్థన చేసేటి ఎల్లగడాయా రామయ్యా మల్లన్నపట్నంలో పూజ స్టార్ట్ అయింది. ఇందులో కథ కూడా ఉంటుంది, మల్లన్నదే ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ప్రీవియస్ వీడియో కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.